విక్టరీ విత్ యాష్. మనకు చాలా మందికి రిజిస్టర్ అయిన తర్వాత కొంతమందికి డైరెక్ట్గా అంటే మెయిల్కి వాళ్ళకు మెయిల్ వచ్చి అందులో యాక్టివ్ మై అకౌంట్ అని కొట్టగానే వాళ్ళకు ఓకే అయిపోయింది. కొందరికేమో వెరిఫికేషన్ అనేది అడుగుతుంది. అడిగినప్పుడు వెరిఫికేషన్లో మనకు ఆధార్ ఫ్రంట్ బ్యాక్ అన్ని తీసుకుంటుంది. ఫోటో దగ్గరకు వచ్చేసరికి అది అవ్వట్లేదు, ఫెయిల్డ్ అని వస్తుంది. కాబట్టి అది కంపెనీ ప్రాబ్లం. ఇంకా కొందరికి ఏంటంటే వాళ్ళు రిజిస్టర్ అయినా కూడా వాళ్ళ యొక్క మెయిల్ లాగిన్ కొట్టినప్పుడు రిజిస్టర్ అయ్యి వాళ్ళు ఓ మెయిల్ పోయి యాక్టివ్ మై అకౌంట్ అని కొట్టినప్పుడు లాగిన్ అనేది పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మనం మన యొక్క మెయిల్ పాస్వర్డ్ కొట్టినప్పుడు మనకేమని వస్తుంది అంటే ద యాక్టివేషన్ లింక్ ఈజ్ ఆన్ ఇట్స్ వే టు యువర్ ఇన్బాక్స్, డెలివరీ మే టేక్ అప్ టు 24 hours, స్టే ట్యూన్డ్. అంటే మీకు దారిలో ఉంది, మీకు మెయిల్ అనేది మెయిల్కు వస్తుంది 24 hours అని వస్తుంది. అది కూడా మనకు ప్రాబ్లమ్స్. అంటే ఇవి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి కంపెనీ సాల్వ్ చేస్తుంది. కానీ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీరు కొంత టైం తీసుకొని మీకు వీలున్నప్పుడల్లా మీరు ఓపెన్ చేసుకోవడమే. వెరిఫికేషన్ అనేది వచ్చినప్పుడు నేను కొన్ని ఐడీస్ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అని అంటే మనకు వెరిఫికేషన్ వస్తుంది. వెరిఫికేషన్ కొట్టి అంటే ఒకటేసారి కూడా ఓపెన్ అవ్వట్లేదు. ఒక 10 times 15 times ఇట్లా కొట్టినప్పుడు ఒక్కొక్కసారి ఓపెన్ అవుతుంది. కానీ ఆధార్ ఫ్రంట్ బ్యాక్ తీసుకుంటుంది, కానీ మన ఫోటో తీసుకొని మళ్ళీ ఫెయిల్డ్ అనే వస్తుంది. అంటే ఈ ప్రాబ్లం అక్కడి నుండే. కాబట్టి అది సరి చేస్తారు. ఓపికతోటి ఉండండి, అంతకు మించి ఏమీ లేదు. మీరు చేయాల్సింది మీకు వీలైనప్పుడల్లా ట్రై చేయండి. అంతేకాని మీరు వేరే లింక్ తోటి నేను మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుంటా అన్నా కూడా ఆ యొక్క మెయిల్ అనేది ఆల్రెడీ ఇది రిజిస్టర్ చేయబడ్డది అని చెప్తుంది. కాబట్టి ఇవి మీరు జాగ్రత్తగా అన్ని విషయాలు, ఎందుకంటే మనము తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ విషయాలు తెలుస్తాయి. తెలియక ఏం చేస్తారు చాలా మంది, సార్ నాకు ఇట్లా అవుతుంది, సార్ నాకు ఇట్లా వస్తుంది అని అందరికీ ఫోన్లు చేస్తున్నారు. కానీ మీరు తెలుసుకోవాలి, ఏది ఎలా ఏంటి అనేది తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి లింక్స్ ఏదో రకంగా మీకు అందుతాయి. మీరు మంచిగా చేసుకోండి. రిజిస్టర్ అయినా కూడా ఒకవేళ వెరిఫికేషన్ కాకుండా తర్వాతనైనా మనకు ఏదైనా గ్లిచెస్ వచ్చినా కూడా తర్వాత మనకు అవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీకు మెయిల్ రాకున్నా కూడా అది కూడా వస్తుంది, కొంత టైం తీసుకొని వస్తుంది. ఒకవేళ రాకున్నా కూడా దానికి కూడా సొల్యూషన్ అనేది మనకు ఇస్తారు. అటువంటి ఏ ప్రాబ్లం ఉండదు. కొంచెం ఓపికతోటి ఉంటే సరిపోతుంది. అంతకు మించి ఏమీ లేదు ఫ్రెండ్స్. మనకు ఓపెన్ అయిన వాళ్ళకు 10 slots అనేది చూపిస్తుంది. 10 slots అంటే 10 members కి మీ యొక్క కమ్యూనిటీ, మీ యొక్క సర్కిల్ ను నిర్మించుకోవడానికి ఆ 10 slots ఉపయోగపడతాయి. ఆ 10 slots అనేది మీరు మీకు తెలిసిన వాళ్ళకు, అంటే ప్రస్తుతానికైతే ఫస్ట్ ఫౌండర్స్ కానీ అఫిలియేటర్స్ కానీ ఛాన్స్ ఇవ్వండి. ఎందుకంటే మనకు బయట అనేది ఇంకా మనకేమీ తెలియదు. అది కొంత టైం వెయిట్ చేయండి అంతే. అట్లా కూడా తీసుకుంటున్నాయి. కానీ మనం ఫస్ట్ అయితే వీళ్ళకు ప్రియారిటీ ఇద్దాము. ఆ తర్వాత అప్పుడు మనకు యాష్ గారు వచ్చి మనకు ఇన్ఫర్మేషన్స్ అంటే విధి విధానాలు అనేది మనకు చెప్పినప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది చెప్పినప్పుడు అందరూ అప్పుడు చేసుకోండి. అప్పటి వరకు ఒకవేళ మరీ మాకేం లేదు అని అంటే అట్లా చేసుకుంటే పర్వాలేదొచ్చు. అది ఎవరికి తెలియని మేము ఎలా చెప్పగలుగుతాం. కాబట్టి ఫస్ట్ అయితే మీరు మీ యొక్క అఫిలియేటర్స్ కానీ ఫౌండర్స్ కానీ ఫస్ట్ ఛాన్స్ ఇవ్వండి. ఆ తర్వాత వేరే వాళ్ళకి. ఆ తర్వాత మనకి ఇది మొత్తం సెట్ అయిన తర్వాత మనకు ట్రైనింగ్ అనేది ఇస్తారు. 30 to 90 days అని చెప్తున్నారు. అది ఏంటి అనేది, ఏ విషయం అనేది ఎవరికి తెలియదు ఎలా అనేది. కానీ మీరు చేయాల్సిందల్లా మీకు వెబ్సైట్ మీకు ఓపెన్ అయిందనుకోండి, మీ ఐడి ఓకే అయిపోయిందనుకోండి, అందులో మనకు అన్ని విషయాలు అప్డేట్స్ అనేది మనకు వస్తాయి. అవి చూస్తూ ఉండండి ఎప్పటికప్పుడు. ఈ రోజు వరకు ఇంకా ఏ అప్డేట్స్ రాలేదు. కాబట్టి మనకు అప్డేట్స్ అనేది ఇంపార్టెంట్ గా చూసుకుంటుండండి. మరియు మనకు అందులో వీడియోస్ కూడా ఉన్నాయి, అవన్నీ చూస్తూ ఉండండి. చాలా మనకు ముందు మంచిగా ఉంటుందని నేనైతే ఆశిస్తున్నాను. దాంట్లో ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడకండి. ఇంతకు మించింది ఏమీ లేదు. మీరు ఒకవేళ వెరిఫికేషన్ లో కూడా అందులో కూడా ఏమి వస్తుంది, మీరు వెరిఫికేషన్ కొట్టినప్పుడు ఓపెన్ కాకుండా ఒక్కొక్కసారి మీరు రిజిస్టర్ అయ్యారు, మాకు ఈ యొక్క దీంట్లో ఎక్కువ మంది రావడం వల్ల కొంత సమయం పట్టే అవకాశం ఉంది, కాబట్టి మీరు మళ్ళీ తిరిగి రండి అని వస్తుంది. అంతేకాని వేరే ఇది కాదు. ఇవన్నీ కంపెనీ నుండి అన్ని సాల్వ్ అవుతాయి. అంతవరకు ఓపిక పట్టండి. ప్రతిరోజు 1, 2, 3 సార్లు మీరు ట్రై చేయండి, ఓపెన్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే రిజిస్టర్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు అంటే లాగిన్ చేయాలి అనేది కొంతమందికి తెలియట్లేదు. ఎలా చేయాలి సార్ ఏంటి సార్ అని అంటుంది. అంటే మెయిల్కి మనకు మెయిల్ వచ్చిన దాంట్లోకి వెళ్ళి మీరు ఏది యాక్టివ్ మై అకౌంట్ అని కొట్టినా మీరు మిమ్మల్ని లాగిన్ పేజీకి తీసుకుపోతుంది రిజిస్టర్ అయిన వాళ్ళు. లేదు మొత్తం కంప్లీట్ గా వెరిఫై అయిపోయిన వాళ్ళు మీరు గూగుల్లో కానీ క్రోమ్లో కానీ విక్టరీ విత్ యాష్ అని మీరు కొట్టినప్పుడు అందులో టైప్ చేసినప్పుడు మనకు ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో లాగిన్ అని కొట్టి మీ యొక్క మెయిల్ పాస్వర్డ్ ఇస్తే మీకు మీ యొక్క అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది కొత్త వారికి ఛాన్స్ లేదు. ఒకవేళ
పబ్లిక్ గా మొత్తం పబ్లిక్ గానే వచ్చేసింది. కానీ వాళ్ళు విక్టరీ విత్ యాష్ అని ఓపెన్ చేసినప్పుడు వాళ్లకు స్టార్ట్ నవ్ అన్నా లాగిన్ అన్నా ఏదైనా కూడా మీకు ఇన్విటేషన్ ద్వారా మాత్రమే ఇందులోకి రాగలరు అని వస్తుంది. కాబట్టి ఈ యొక్క అంటే ఎవరైతే రిజిస్టర్ అయ్యి వాళ్ళకి 10 స్లాట్స్ ఉంటాయో వాళ్ళు ఇన్విటేషన్ పంపించినప్పుడు మాత్రమే వాళ్ళు రాగలుగుతారు. కాబట్టి ఇందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్రతి ఒక్కరూ మీకు తెలిసిన వాళ్ళైనా ఎవరైనా లింక్ దొరికితే చేసుకోవచ్చు. ఇందులో టీము అది ఇది అనేది ఏం లేదు. మీరు ఒకటి మాత్రం ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోండి, మీ యొక్క సర్కిల్ ను నిర్మించుకున్నప్పుడు వాళ్లకు మీరు హెల్ప్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు సాల్వ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మీ సర్కిల్ కాబట్టి వాళ్ళకి ఏ డౌట్స్ వచ్చినా కూడా మీరు క్లియర్ చేయాలి. అంటే మీరు పైనుండి ఇన్ఫర్మేషన్ తీసుకొని అలా చేయాలి అంతే. ప్రతి ఒక్కరికి మనకు విక్టరీ విత్ యాష్ లోనే అప్డేట్స్ అనేది వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి అదే ఇన్ఫర్మేషన్. కాబట్టి మనం మన వాళ్లకు హెల్పింగ్ అనేది ఉండాలి. ఈ సర్కిల్ ని మీరు కరెక్ట్ గా చూసుకోవాలి. మీకు మీ యొక్క సర్కిల్లో మీరు ఎంత 10 మెంబర్స్ 10 స్లాట్స్ కంప్లీట్ అయినాక మీకు మై సర్కిల్లో మీకు అన్ని అవుపిస్తాయి. వాళ్ళ మెయిల్ అవుపిస్తుంది, వాళ్ళ ఫోన్ నెంబర్ అవుపిస్తుంది. అలా ఒక గ్రూప్ లెక్క పెట్టుకొని వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉండండి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, కొందరికి తెలియదు. వాళ్ళకు మనం తెలిపిస్తే వాళ్ళు ప్రతి ఒక్కరు ఏదైనా చేయగలుగుతారు. కానీ వాళ్ళకు కొంత జ్ఞానం అనేది అంటే మీ జ్ఞాన జ్యోతితోటి వాళ్లకు జ్ఞాన జ్యోతిని వెలిగించినప్పుడు వాళ్ళు ఇంకో 10 మందికి వెలుతురును ఇవ్వగలుగుతారు. వాళ్ళు కూడా ఇంకో కొందరికి జ్ఞాన జ్యోతిని వెలిగిస్తారు. ఇలా అన్నమాట. అంతేకాని ఇందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. మనము ఓపికతోటి ఉండడమే చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఎటువంటి సందేహం లేదు. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ లో పెట్టండి. నేను 99% మీకు తీర్చడానికి ప్రయత్నిస్తాను. కానీ ఫోన్లు చేస్తే ఎందరికని సమాధానం ఇస్తాము, ఇవ్వలేము. కాబట్టి మీరు కామెంట్ లో సార్ నాకు ఈ డౌట్ ఉంది, ఇది ఎలా అని అంటే నేను ఎక్కువ శాతం 99%, ఎందుకంటే ఒకసారి చూస్తాను, అది ఇంపార్టెంట్ అయితేనే. ఎందుకంటే ప్రతిదానికి చేయొద్దు ఇది అనేది. ఎందుకంటే మనకి ప్రాబ్లం అనేది ఒకరు అడిగే ప్రశ్నకు 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనము మంచి వేలో వెళ్తాము. ప్రతి ఒక్కరు వాళ్ళు ఎవరైతే సహనం ఇవన్నీ ఉంటాయో వాళ్ళు ఏదైనా సాధిస్తారు. అది లేకపోతే ఏది సాధించలేరు ఫ్రెండ్స్. ఓపిక, సహనం ఇలాంటివి అంటే ప్రతి మనిషి జీవితంలో అవి చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు మనకు వచ్చే సమస్యలను వాటిని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలి అని అంటే ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే మీరు అవి చేసుకోగలుగుతారు. ఆ ఓపిక అవి లేవనుకోండి, టెన్షన్ ఫీల్ అవుతారు, మీరు కరెక్ట్ వేలో ఉండలేకపోతారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఓపికతోటి మీ మనస్సుతోటి ఆలోచించండి. ఏది చేస్తే ఏది కరెక్ట్, ఏది నిజం, ఏది తప్పు అనేది ఆలోచించినప్పుడు మీ మనస్సు ఖచ్చితంగా చెప్తుంది. మీ మనస్సే మీకు గురువు. కాబట్టి ప్రతి ఒక్కరు మీ మనస్సు చెప్పినట్టు వినండి. మనస్సు అనేది కరెక్ట్ గా చెప్తుంది. మన ఫైనల్ డిసిజన్ అనేది కరెక్ట్ గా చెప్తుంది. కాబట్టి మీ మనసే మీకు గురువు. కాబట్టి జ్ఞానాన్ని అనేది నేర్చుకున్నప్పుడు మనము ఏదైనా సాధించవచ్చు. మనం ఇదే కాదు, ఏదైనా ఏ విషయంలోనైనా మీరు ఏ బిజినెస్ చేయండి, లైఫ్ లో మన ఫ్యామిలీ కూడా ఇది కావాలి అంటే మీ ఆలోచన తీరును బట్టే మీరు మంచి వేలో వెళ్తారు. మన ఆలోచనలు సరి అయిన విధంగా లేనప్పుడు మనం మంచి వేలో వెళ్ళలేము. కాబట్టి ముందు మీ యొక్క మైండ్ సెట్ ని మార్చుకోండి. అప్పుడు మీరు చాలా ఇది ఉంటారు. ఫస్ట్ కావాలంటే ప్రతిరోజు పొద్దున ఒక 5 మినిట్స్ ధ్యానం చేయండి. దాంట్లో ఎన్నో విషయాలు, ఎందుకంటే మనము కళ్ళు మూసుకొని ధ్యానం చేసినప్పుడు ఎన్నో విషయాలు మనకు వస్తుంటాయి. అందులో ఏది నిజం, ఏది అబద్ధం, ఏది మనం వెళ్ళాలి, ఏది వెళ్ళొద్దు అనేది అందులో ప్రతిదీ మనకు అర్థమైపోతుంది. ఒక్క 5 మినిట్స్ మనం 24 గంటల్లో ఒక్క 5 మినిట్స్ కనుక తీసుకుంటే, అలా చేస్తే మనకు 100% ఎలాగైతే మన ఫోన్లో ఛార్జింగ్ అవుతుందో అలా మన మొత్తం బాడీకి అలా ఛార్జింగ్ అవుతుంది. అప్పుడు మీరు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మంచి వేలో వెళ్ళండి. ఇన్ఫర్మేషన్ మంచి తీసుకోండి.